అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, హెల్తీగా పెసలతో మంచి సున్నుండలు తయారు చేద్దాం. ఎప్పుడు మనం మినుములతో, మినపగుళ్ళతోనే చేస్తాం కదా. ఇలా ఒక్కసారి పెసలతో ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక కప్పు పెసల్ని నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి. పెసలేమి నానాల్సిన అవసరం లేదు. వెంటనే ఏదైనా పొడి క్లాత్ పైన వేసామంటే తేమ అనేది కొంచెం పీల్చుకుంటుంది. ఇక్కడ నేనైతే చిన్న టవల్ పైన వేసి కాసేపు ఆరబెడుతున్నాను అన్నమాట. ఇవి కాస్త ఆరేసరికి అయితే మనం గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసి అరకప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది ఒక పొంగొచ్చి కరిగితే సరిపోతుంది. పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. బెల్లానికి బదులుగా పంచదార అయినా వాడచ్చు. పంచదార అయితే పొడి పట్టుకొని డైరెక్ట్గా వేసేయచ్చు. మన ఛానల్లో ఇంకా ఈజీగా చేయగలిగే స్వీట్స్, స్నాక్స్, హెల్తీగా చేసే లడ్డూలు అన్నీ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనం వేసిన బెల్లం అనేది కరిగిపోయింది కదా. దీన్ని దించి పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని మనం ముందు ఆరబెట్టుకున్న పెసలను వేసి పెసల్ని దోరగా వేయించుకోవాలి. కడిగాం కాబట్టి పెసలు తేమగా ఉన్నా కానీ ఇలా గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయిస్తూ ఉన్నామంటే అవి చక్కగా దోరగా మంచి కలర్ వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, పొడి పొడిగా మంచిగా వేగిపోయినాయి. ఇలా వేగిన పెసల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. పెసల్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి పట్టుకోవాలి. వేడి మీద పట్టామంటే ముద్దలాగా వస్తుంది. అందుకే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి పట్టుకోవాలి. పొడి అనేది ఇలా మన వీడియోలో చూపించిన విధంగా అయితే సరిపోతుంది. మసాలా మిక్సీ జార్లో వేసి పట్టామంటే మెత్తగా పిండిలాగా వస్తుంది. ఇలా కొంచెం బరకగా కావాలంటే పెద్ద మిక్సీ జార్లో వేసి పట్టుకోవాలి. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత ఒక 5-6 బాదం పప్పు కట్ చేసి వేసుకొని బాదం పప్పుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందు పట్టి పెట్టుకున్న పెసల పొడిని వేసి నేతిలో చక్కగా కాసేపు వేయించుకోవాలి. మనం ముందు వేగిన పెసల్ని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి పిండి అనేది ఎక్కువ వేగాల్సిన అవసరం ఏమీ లేదు. నేతిలో వేయగానే ఉండలు కట్టినట్టుగా ఉన్నా గ్యాస్ సిమ్లో మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉన్నామంటే పిండి అనేది చక్కగా విడివిడిగా రవ్వలాగా తయారవుతుంది. చూసారు కదా, పిండి అనేది పొడి పొడిగా తయారైంది. ఇలా అయింది అనుకున్నప్పుడు మనం ముందు పట్టి పెట్టుకున్న బెల్లం సిరప్ను వేసి మంచిగా ఉండలేమి కట్టకుండా కలుపుకోవాలి. మనం కలుపుతూ ఉన్నామంటే తొందరగానే దగ్గరికి వచ్చేస్తుంది. మనం కలపడం అనేది ఆపామంటే పెసలతో తయారు చేస్తున్నాం కాబట్టి తొందరగా అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుతూ ఉన్నామంటే స్వీట్ అనేది దగ్గరగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగి స్వీట్లో కలిసిపోయిన తర్వాత కాసేపు చల్లారాక లడ్డూల్లా తయారు చేసుకోవడమే. లడ్డూలు కాదు అనుకుంటే ఏదైనా నెయ్యి రాసిన బాక్స్లో వేసి తిప్పి ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఎప్పుడు మనం మినుములతోనే సున్నుండలు చేస్తాం కదా. ఇలా ఒక్కసారి పెసలతో చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో మనం పెసలు, బెల్లం అలానే నెయ్యి వాడాం కాబట్టి పిల్లలైతే చక్కగా తినొచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.